చెప్పిన అర్థం కాదు, నా సమస్య ఏంటో నీకు చెప్పినా సరే నువ్వు తెలుసుకోలేవనే దీన స్థితిలో చాలామంది మనుషులు బ్రతుకుతూ ఉంటారు. చీకటి పరిస్థితుల్లో, చీకటి ప్రాంతాలలో, చీకటిలో ఉండిపోతున్నా, చీకటిలో మగ్గిపోతున్నా వారందరికీ ప్రభువు ఇచ్చే వాగ్దానం ఏంటో తెలుసా? నువ్వు చీకటిలో ఉండిపోయావు నిజమే, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీకు వెలుగుని రప్పించే దేవుడుగా దేవుడు ఉన్నాడు. నువ్వు చీకటిలో ఉండిపోయావు సత్యమే, నువ్వు చీకటిలో మగ్గిపోవడం సత్యమే, నువ్వు చీకటిలో ఎంతగానో బాధపడుతూ ఉండడం సత్యమే, చీకటిలో ఒంటరితనంగా మిగిలిపోవడం సత్యమే. నీ గదిలోకి, చీకటిలోకి, నీలో ఉన్న చీకటి వెలుగ్గా మారే రోజు ఈ పరిశుద్ధ ప్రభువుదైనా ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరుస్తారా? కానీ ఈరోజు నేను చెప్తున్నాను, ఏ భక్తుడి జీవితాన్ని మీరు పరిశీలించండి, అతడు ఖచ్చితంగా ఒక చీకటి ప్రాంతాన్ని దాటే అద్భుతమైన వెలుగులోకి వచ్చి ఉంటాడు. ఒక గోతులోకి తోసేసినప్పుడు అతడు చీకటిలో ఉన్నాడు, ఒక కారాగారంలో తోసేసినప్పుడు అతడు చీకటిలో ఉన్నాడు. కానీ ఆ చీకటిని దేవుడు ఎలా మార్చాడు? వెలుగ్గా మార్చాడు. గాఢాంధకారపు లోయల్లో గొర్రెలను మేపుకుంటూ ఒకడు వెళ్తూ ఉన్నాడు. చీకటిలో తన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నాడు. ఆ చీకటిలో ఉన్న ఒకటే గొలియాతును చంపిన ధీరుడు, మగధీరుడు, శూరుడు. నీ జీవితంలో చీకటి ఉండడం నీకు మేలు. ఆ చీకటి ద్వారానే దేవుడు నిన్ను సాక్షిగా నిలబెడతాడు. ఒక కొత్త పరిమాణంలోకి నన్ను ప్రభు ఆహ్వానిస్తున్నాడు. ఒక ఆత్మీయ పరిణామ క్రమంలోకి దేవుడు నన్ను అడుగు పెట్టబోతున్నాడు అనే విశ్వాసంతో ఉన్న వాళ్ళందరూ ఆగకుండా 10 సెకండ్ల పాటు ఆ ప్రభువుని గట్టిగా కనపరచండి, ఆయన స్తుతించండి, ఆయన నామాన్ని కనపరచండి. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు ఆ చీకటి గురించి వివరించడానికి మన నోటి వెంట మాటలు రావు, మన కళ్ళ వెంట కన్నీళ్ళే సాక్ష్యం. నీ బాధ ఏదో నీకే తెలుస్తుంది, నాకు అలా తెలుస్తుంది, మనుషులకు అసలు అర్థం కాదు. అప్పు అనే చీకటి, బాధ అనే చీకటి, అవమానం అనే చీకటి, నిందనే చీకటి, కుటుంబం అనే చీకటి. దేవుడు నిన్ను పాతి పెట్టలేదు, దేవుడు నిన్ను ఏం చేశాడంటే కప్పెట్టాడు అంతే. చచ్చిపోయిందాన్ని ఏం చేస్తాం? పాతి పెడతాం. కానీ విత్తనాన్ని కప్పెడతాం. దేనికి? అది మళ్ళీ తిరిగి వెలుగులోకి వస్తుంది. దేవుడు నిన్ను పాతి పెట్టలేదు, దేవుడు నిన్ను కప్పెట్టాడు అంతే. తగిన సమయంలో వెలుగులోకి నువ్వు రాబోతున్నావు. దేవునికి స్తోత్రం. బాప్తిజం ఇచ్చే యోహాను యేసుక్రీస్తు ప్రభువుని ముంచగానే, యేసుక్రీస్తు ప్రభు మళ్ళీ తిరిగి లేవగానే ఆకాశములు తెరవబడి ఒక అద్భుతమైన వాక్కును అక్కడ ప్రత్యక్షం చేస్తున్నాడు దేవుడు. ఒకసారి చదవండి ఆ మాటను. యేసు బాప్తిజం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చెను, ఆకాశం తెరవబడింది, దేవుని ఆత్మ పావురం వలె దిగి వచ్చింది. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుంచి వినబడిందట. దేవునికి స్తోత్రం. ఆ శబ్దము ఎవరి శబ్దం అంటే సూర్యుని చేసిన శబ్దము, భూమిని చేసిన శబ్దము, ఆకాశ పక్షులను చేసిన శబ్దము, జంతువులను చేసిన శబ్దము, పశుపక్షాదులన్నిటినీ చేసిన శబ్దము, మొక్కలను, గడ్డిని, మొత్తం అన్ని జీవరాశులని చేసిన శబ్దము ఎవరి కోసం ప్రకటిస్తుందంటే, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఎవరైతే పరిణామ క్రమంలోకి వచ్చారో వారి యందు ఎవరు ఆనందిస్తారంటే నా దేవుడు ఆనందిస్తాడు. ఎవరైతే తమ పాత జీవితాన్ని కప్పెడేశారో, వారి పాత జీవితాన్ని విస్మరించారో, వారి పాత జీవితానికి విడిచిపెట్టారో, ఒక కొత్త జీవితంలోకి వచ్చారో, ఒక కొత్త ఆత్మీయ అడుగులు వేస్తున్నారు, ఆత్మీయంగా వారు ఎదుగుదలకు వస్తున్నారు, ఆత్మీయ యాత్రలో వారి ఆత్మని ఎంతగానో ముందుకు తీసుకువెళ్తున్నారు. వారి యందు ఆనందించే ఒక గొప్ప దేవుణ్ణి, ఒక సజీవుడైన దేవుణ్ణి, యూదులకు అందరికీ ప్రభువుగా ఉన్న దేవుణ్ణి ఈ రోజు నేను ప్రకటిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆయన నీ యందు ఆనందించాలంటే ఖచ్చితంగా నువ్వు ఒకటి చేయాలి, పరిమాణం చెందాలి. నువ్వు పరిమాణం చెందగలిగితే నీ యందు ఆనందించే దేవుడు ఆయన. నువ్వు ఎప్పుడూ ఉండేలాగా ఉంటే ఆనందించే దేవుడు కాదు. నువ్వు పరిమాణంలోకి వస్తే, ఆత్మీయ పరిణామ క్రమంలోకి నువ్వు రాగలిగితే, ఈరోజు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం వెళ్తున్నాడనే విశ్వాసం దేనిలో నుంచి వస్తుందంటే, ఒక వ్యక్తి బాప్తిసం తీసుకున్నాడు అనే భరోసా బట్టే కదా మనం అందరం ఆత్మీయంగా బలపరచబడగలుగుతున్నాం. చాలామంది మన సహోదరులు బాప్తిసం తీసుకోలేనప్పుడు వారి క్రైస్తవ ఆచార్యం ప్రకారం ఆ సమాధి కార్యక్రమం చేయడానికి మనకి శక్తి సరిపోతుందా? విశ్వాసం సరిపోతుందా? నేను బాప్తిసం పొందలేదండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు.
అంటే బాప్తిసం పొందకపోతే సమాధి చేయడానికి కూడా క్రైస్తవ ఆచార్యం ప్రకారం మనకే దమ్ము సరిపోవట్లేదు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఎంతగా తన ముద్రను వేశాడు అంటే, ఒక వ్యక్తి ఖచ్చితంగా పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఒకే ఒక ఆధారం ఏంటో తెలుసా? బాప్తిసం. ఈరోజు అద్భుతమైన ప్రభు బలను నువ్వు సమీపిస్తున్నావంటే దానికి గల నీకు అర్హత, మొదటి అర్హత ఏంటి? గట్టి చెప్పండి, బాప్తిస్మం. ఇంకా నువ్వు కుటుంబంలో ఎవరు పొందలేదు, ఇంకా నీ పిల్లలు పొందలేదు, నీ భర్త పొందలేదు, ఇంకా నువ్వు కుటుంబంలో నీ బంధువులు, స్నేహితులు, అభిమానులు ఎంతోమంది పొందలేదు, వాళ్ళు బాప్తిస్మే పొందలేదు. ఇంకా పరలోక రాజ్యమే వెళ్తారు. చాలామంది దేవుని సన్నిధికి వచ్చిపోతున్నారు, దేవుని వాక్యం వినేసిపోతున్నారు, దేవుని కార్యాలు పొందుకొని పోతున్నారు. వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు మళ్ళీ తిరిగి లోకానికి. వాళ్ళు తిరిగి ప్రభు చెంతకు చేరాలంటే ఒకే ఒక అద్భుతమైన సంఘటన ఏంటో తెలుసా? బాప్తిసము. దేవునికి స్తోత్రం. బాప్తిసం ఎందుకు తీసుకోవాలో తెలుసా? బాప్తిసం తీసుకున్న వ్యక్తి మీదకి ఆయన పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. బాప్తిసం తీసుకున్న వ్యక్తి మీదకి దేవుని యొక్క సన్నిధి కాంతి ఉదయింపజేస్తాడు. బాప్తిసం తీసుకున్న వ్యక్తి మీదకి దేవుడు ఒక ప్రత్యేకమైన దృష్టిని ఉంచి నడిపిస్తాడు. బాప్తిసం పొందుకున్న వ్యక్తి దేవునికి ఇష్టంగా మారడానికి అవకాశాలు ఎన్నిటినో ఆ వ్యక్తికి కల్పిస్తాడు. బాప్తిసం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. అంత అద్భుతమైన బాప్తిసం ఇచ్చే బోధన చేస్తున్నవాడు, బాప్తిసం అనే బోధనే ప్రారంభించిన వాడు తన మెథడాలజీని వదిలేశాడు, తన థియాలజీని వదిలేశాడు, తన పాత నిబంధన క్రతువులను వదిలేశాడు, తన తండ్రి చేసే సేవనే వదిలేశాడు, ఒక కొత్త సేవను మొదలు పెట్టేశాడు. చాలామంది ఏమనుకున్నారంటే బాప్తిసం ఇచ్చి యోహానికి పిచ్చి పట్టింది, దయ్యం పట్టింది. ఏదైతే కొంచెం కొత్తగా ఉందో, ఏదైతే యథార్థంగా ఉందో, ఏదైతే కరెక్ట్గా ఉందో అది ఏం చేయదంటే జనాలకే నచ్చదు. కానీ యథార్థంగా ఉన్నది మాత్రం ప్రభువుకు నచ్చుతుంది. దేవునికి స్తోత్రం. యథార్థంగా ఉన్నది ప్రభువుకి నచ్చుతుంది, యథార్థంగా లేనిది మనుషులకు నచ్చుతుంది. యథార్థంగా లేకపోతే దేవునికి నచ్చం. దేవునికి నచ్చకపోతే ఇంకెవరికి నచ్చితే ఏంటి? దేవునికి స్తోత్రం. యథార్థంగా సేవ చేస్తే కట్టుకోవడానికి సరైన బట్టలు కూడా ఉండవు. చూడండి, ఒంటె యొక్క చర్మాన్ని కప్పుకున్నాడట, తోలు దట్టిని కట్టుకున్నాడట, తిండి కూడా తేనె. వాళ్ళ నాన్నలు ఎలాంటి తింటారో ఆ సముఖపు రొట్టెల పళ్ళలో మిగిలిన ఆ షూ బ్రెడ్ని, అద్భుతమైన బ్రెడ్ని, ఒలివ్ ఆయిల్తో చేసిన బ్రెడ్ని తింటూ ఉంటారు వాళ్ళు. మొదటి భాగం దైవజనుడిది, మొదటి ముద్ద దైవజనుడిది, మొదటి ఆ జబ్బ తొడ దైవజనుడిది. ఇలాంటి అద్భుతమైన ఆహారాన్ని అంతటిని వదిలేసి అరణ్య ప్రాంతానికి దేనికోసం వెళ్ళిపోయాడో తెలుసా? యథార్థత కోసం వెళ్ళిపోయాడు. ఆ యథార్థత కోసం నిలబడిన వ్యక్తి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువే నడుచుకుంటూ వస్తున్నాడు. ఎంత గొప్ప వ్యక్తి చెప్తున్న మాట ఏంటో తెలుసా? అతడి దగ్గర నేనేమాత్రం పని చేయను. యేసుక్రీస్తు ప్రభు గురించి ఎందుకు ఈయన అందరూ ఆరాధిస్తారు, ఎంతగా చెప్పేసుకుంటారంటే ఆయన చెప్పుకుంటున్న మాటలను బట్టి కాదు, ఆయన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు ఆయన గురించి చెప్పిన మాటలను బట్టి అనేక మంది ఆయన నమ్మారట. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు తనకు తానే ప్రత్యక్షంగా నేను అంత గొప్పవాడిని అని చెప్పుకోలేదు. ఆయన గురించి మన ఇండియా కూడా సువార్త ఎవరి వల్ల వచ్చింది? తోమా అనే ఆయన వల్ల వచ్చింది. ఆయన వల్ల ఏం జరిగింది? సువార్త వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు ఇండియా వచ్చి ఎప్పుడైనా నేను గొప్పవాడిని, నేను దేవుడిని అని చెప్పాడా? యేసుక్రీస్తులో ఉన్న గొప్ప వింత ఏంటో తెలుసా? ఆయన గురించి ఆయన ఎప్పుడు చెప్పుకోడు. ఆయన పక్క వాళ్ళ గురించి చెప్తున్నప్పుడు, అంటే ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆయన గురించి చెప్పే మాటలను బట్టి ఆయన దేవుడిగా మనకు అంగీకరించబడగలుగుతాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆయన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులను బట్టి. సింపుల్గా చెప్పాలంటే ఆయనది చాలా బోరింగ్ క్యారెక్టర్. అంటే పెద్ద డ్రామా ఉండదు ఆయన జీవితంలో. పెళ్ళిళ్ళు లేవు, పెళ్ళి చేసుకోలేదు, ఆయనకి సంబంధించిన లైఫ్ స్టైల్ అంతా రొటీన్ లైఫ్ స్టైలు. ఏదో అరణ్యంలో ఉండేవాడు, ప్రార్థన చేసుకునేవాడు, అద్భుతాలు చేసేవాడు. ఆయన జీవితం అంతా చాలా సింపుల్గా ఉంటుంది. పెద్ద ఇంట్రెస్టింగ్గా ప్లాట్ తర్వాత ప్లాట్, ట్విస్ట్ తర్వాత ట్విస్ట్, ఇలా ఉండదు. ఆయన జీవితం చాలా సింపుల్గా ఉంటుంది. ఇంత సింపుల్గా బతికిన వ్యక్తిని ఎందుకు ఇన్ని కోట్ల మంది ఆరాధిస్తున్నారో తెలుసా? ఇంత సింపుల్గా ఉండే వ్యక్తిని ఆ రోజు 12 మంది వెంబడించారు. ఆ 12 మంది ఆయనలో ఉన్న దైవత్వాన్ని చూడగలిగారు. ఆయన సింపుల్గా బతికి ఉండొచ్చు, కానీ ఒక అద్భుతమైన సింప్లిసిటీకి సంబంధించిన ముద్రను, ఒక ప్రవాహాన్ని ఆయన వదిలేశాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రవాహం, ఆయన వాక్ ప్రవాహంలోకి రాగలిగితే ఆయన సింపుల్గా ఉండవచ్చు, ఆయన జీవితం చాలా సింపుల్గా ఉండవచ్చు, కానీ ఆ పక్కన ఉన్న క్యారెక్టర్స్ బట్టి మనం ఎంతగానో
అద్భుతంగా ఆయన గురించి ఆరాధించగలుగుతాం. సాధారణంగా చెప్పండి, మన భారతదేశంలో రామాయణం రాశారు వాల్మీకి గారు. రాముడు యొక్క రైటింగ్ చూస్తే రాముడికి సంబంధించి ఆయన గురించి ఇంట్రెస్టింగ్ ఏముంటుంది, ఒకే భార్య, మామూలుగా తండ్రి చాటున పెరిగే కుమారుడు, చాలా సింపుల్గా ఉంటుంది ఆయన క్యారెక్టర్. కానీ ఒక అద్భుతమైన హీరో హనుమంతుడు, బలవంతుడు, అలాంటి వ్యక్తి రాముడు అంటే ప్రాణం ఇచ్చేస్తూ ఉంటాడు. ఒక అద్భుతమైన లక్షణాలు కలిగిన లక్ష్మణుడు రాముడు అంటే ప్రాణం ఇచ్చేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరిని బట్టి ఏం చేశారు, ఈ సాధారణమైన రాజుని ఏం చేస్తారు, దేవుణ్ణి చేస్తారు ఇండియాలో. దేవునికి స్తోత్రం. అంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని బట్టి, అంటే వాల్మీకి చెప్పిన దాన్ని బట్టి, అక్కడ ఉన్న వాళ్ళని బట్టి రాముడు ఏమయ్యాడు, సాధారణమైన మనిషి దేవుణ్ణి చేస్తారు. కానీ నేను ప్రకటించే వ్యక్తి సాధారణమైన మనిషి కాదమ్మా. ఏదో వ్యక్తులు మోసుకొచ్చిన పుక్కిడి పురాణాలు కాదు. ఇది యథార్థమైన వాక్కు, యథార్థమైన వ్యక్తుల చేత రాయబడిన వాక్కు, యథార్థవంతుల చేత ముందుకు వచ్చిన సువార్త. ఈయన మనిషి మాత్రమే కాదు, ఈయన సాక్షాత్తు దేవుడు. ఇంకొక రకంగా చెప్పాలంటే దేవుని కుమారుడు. ఈయన యందు మీరు విశ్వాసం ఉంచగలిగితే, ఈయన యందు మీరు బాప్తిసం పొందగలిగితే, ఈయన యందు నిజమైన విశ్వాసం కనబరిచి దేవుని రాజ్యంలోకి, దేవుని ప్రవాహంలోకి రాగలిగితే మీ ఆత్మలు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తాయంటే పరలోక రాజ్యానికి వెళ్తాయి. ఇది నేను చెప్పే మాట కాదు, బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాట. బాప్తిసం యొక్క ప్రాముఖ్యతను గ్రహించండి. మీ బంధువుల్లో, స్నేహితుల్లో, అభిమానుల్లో ఇంకా ఎవరైనా పొందకపోతే, మారు మనసు లేకపోతే, ఆ రోజు బాప్తిసం ఇచ్చి యోహాను పరలోక రాజ్యం సమీపంగా ఉందని ఎన్ని సంవత్సరాల క్రితం చెప్పాడు? 2024 సంవత్సరాల క్రితం చెప్పాడు, లేదా 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు. అప్పుడే సమీపంగా ఉందంటే 2000 సంవత్సరాల తర్వాత ఇంకెక్కడుంది? మన డోర్ దగ్గర ఉంది పరలోక రాజ్యం. కాబట్టి ఇంకెంత మారు మనసును పొందాలో, ఇంకెంత త్వరగా బాప్తిసం పొందాలో ఒకసారి ఆలోచించమని వినయంగా, వినవపూర్వకంగా దేవుని యొక్క సన్నిధిలో ఉన్న వాక్యాన్ని మోసుకొచ్చి మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి అడుగుతున్నాను. ఒకవేళ మీరు పొందకపోతే త్వరగా బాప్తిసం పొందండి, దేవుని రాజ్యానికి సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.